కొన్నాళ్ళకి మనకి మంచి టైం వచ్చింది. దేనికి? దేనికంటే వెంటే మాట్లాడదాం. పిల్లలిద్దరిని హాస్టల్లో వేసాం, పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మనకి ఎదురు లేదు. సాయంకాలం సినిమాకి వెళ్దాం, బయట ఫోన్ చేద్దాం, రొమాంటిక్ లైఫ్కి డోర్ ఓపెన్ చేద్దాం. ఏంటి నిజమేనా? నువ్వేనా? నువ్వెంత పిసినారో నాకు తెలీదా? అయినా నాకు మూడు లేదబ్బా. నీ బుద్ధి నాకు తెలిసే, అయినా సరే నీకు మూడు ఎలా రప్పిస్తా నాకు బాగా తెలుసు. ముందు కళ్ళు మూసుకో. ఎందుకు కళ్ళకి పారిపోదామనా? సస్పెన్స్. కళ్ళు మూసుకో. గొలుసా? నిజమేనా? మీరు తెచ్చారా? ఏమంటారా ఇది? నీకు నేను కాక ఇంకోటి వస్తారే? అబ్బా చాలా బాగుందండి. గొలుసు గొలుసు అని గోల పెడుతుందామని అప్పు చేసుకున్నాను. 50,000 అయింది. ఈ గొలుసు వేసుకుని రోడ్డు మీద కళ్ళకు దొంగలు కాజేస్తారు. మళ్ళీ మొదలు పెట్టావా అపశకన మాటలు? అలాంటప్పుడు గొలుసు కొనకుండా ఉండాలి. గొలుసు కొన్నాక వేసుకోపోతే ఎలా? వంటగా వాళ్ళకు పక్కన అంటే సేఫ్టీ కదా. అంటే నువ్వు ఫైటింగ్ చేసి దొంగలు పట్టుకొని వస్తావా? నీకు అంత సీన్ ఉందా? లాజిక్ లాగేసా? ఓకే సరే, ఎట్లా కొట్టాడు? సాయంకాలం మనం రెడీగా ఉండు. ఓకే బాయ్. ఓకే బాయ్. హలో హలో, హాయ్. ఎవరైనా నువ్వు? నేను మీకు తెలీదు, మీ నాన్న పిలు. వాడికి నేను తెలుసు. వాడి ఇక్కడ లేడు. చిచి, మా నాన్న ఇక్కడ లేడు. వస్తాడు. ఆడెక్కడ పోతాడే? బేబీ ఒక కాఫీ పెట్టరా. ఇంతకి నువ్వెవరు పండుకోతులాగా తెగెగురుతున్నావు? నేను మీ నాన్నకి మామని. నేను ఆరుముఖం అరుణాచలం నుంచి వచ్చాను. అంటే నువ్వు? నేను మీ పిల్లికి తండ్రిని. చి నోర్మి, ముందు నువ్వు బయటికి వెళ్ళరా. నా అల్లుడు అంటే మీ నాన్న రాని అప్పుడు దాకా నేను ఇల్లు కడలను. నేను ఇక్కడే ఉంటా. ముందు ఇంటికి రండి. మళ్ళీ ఇంటికి ఎందుకే? చుట్టం వచ్చాడు, ప్రోగ్రామ్ క్యాన్సిల్. చుట్టమా? నీకా నాకా? మనకెవరున్నారు చుట్టాలు? కొంప తీసి మీ నాన్న, అదే మా మామ వచ్చాడా? మీ మామ కాదు, మీ మామకి మామ వచ్చాడు. వాడవుడు దొంగలకి దొంగలాగా. వాడి పేరు మృదంగమో ఏదో ఉంది, అరుణాచలం నుంచి వచ్చాడు. మృదంగం హార్మోని ఏంటి? ఏమో నాకు తెలియదబ్బా. ముందు నువ్వు ఇంటికి రా. ఎక్కడెక్కడ వాడు నా కంపెనీకి వస్తున్నాడు? ఈ మృదంగం గాడు వాడబ్బా. అంకుల్ ఇంకా రాలేదు. ఇదిగో దీంతో 50,000 పూర్తయినాయి. డబ్బులు ఎప్పుడు ఇస్తా? అమ్మా అబ్బా, ఫారిన్ సరుకు కమ్మగా ఉందమ్మా. మీ అల్లుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టాడని మీరిద్దరు వచ్చి నా మీద పడ్డారు. నెల రోజుల నుండి మిమ్మల్ని మేపుతున్నా. టిఫిన్లకి భోజనాలకి మందుకే 50,000 రూపాయలు అయినాయి. ఇంకా నా వల్ల కాదు. డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అంకుల్ మధ్యాహ్నం అన్నంలోకి నాటుకోడి పులుసు చేయించండి. సూపర్. నా కొడుకు ఇచ్చారా? మందుతో పాటు నాటుకోడి పులుసు ఉంటే సూపర్. కోండి కోయవలసిందే. కోండి కాదు. నువ్వు డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ పీకలు కోసేస్తా. ఆ కత్తితో ఉల్లిపాయలు కూడా పోయినావు. ఇచ్చాడా? నన్ను కొడితే నీకే వస్తుంది.
కొవ్వొస్తుంది కావాల్సి వస్తుంది. కొవ్వు కాదురా నీ తిత్తి తిత్త. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మీ కిడ్నీలు అమ్మేసుకుంటా. ఎవరైనా కిడ్నీలు అంటే అదేమన్నా ఇడ్లీలా లటక్కన అమ్ముకోవడానికి? నువ్వు నా కిడ్నీలు ఏం పనికి వస్తాయి? ఎదురా ఈ నా కొడుకు కిడ్నీలు అనుకో ఎవరికైనా పనికి వస్తాయి. వామ్మో, నా కిడ్నీలు నేనేమను. నువ్వు ఇవ్వక్కర్లా, నేనే తీసుకుంటా. నా డబ్బులు నాకు ఇచ్చి మీ నాన్నని తీసుకెళ్ళి. అంటే మీరు మా నాన్నని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ అంటే కట్టేయాలి కదా. ఈడేవడం మంచి కిడ్నాపర్ లా ఉన్నాడు. 2 పూట్ల భోజనం పెడుతున్నాడు, తాగడానికి మందు వస్తున్నాడు. గురు గురు చాలేదు గురు, ఇంకో 1/4 బాటిల్ తెప్పించావా? గొంతు ఎండిపోతుంది. తెప్పిస్తాన్రా. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ గొంతులో పురుగుల మందు పోతా, చచ్చూరుకుంటా. అమ్మో వద్దంకుల్, ఉండదు నాకు ఒకటే నాన్న. వీడు వరస్ట్ గల. అందరికి ఒక్కడే నాన్న ఉంటారు రా. మీ నాన్న నీకు దక్కాలంటే 50,000 తీసుకురా. నాన్న నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. వీడి డబ్బు వీడి మొహాలు కొడతాను. ఇదే నా సవాల్. లేట్ అయితే వీడి పాడగడతా. ఇది నా సవాల్. నాన్న వెళ్ళొస్తా నాన్న, నిన్ను దక్కించుకుంటా నాన్న, నిన్ను దక్కించుకుంటా నాన్న, నిన్ను నేను దక్కించుకుంటాను. వస్తా కానీ ఇక్కడ రా. చావు. బాయ్ నాన్న. అక్క, ఇంతకి హైదరాబాద్ ఎందుకు వచ్చావు? కాదు అంకులు. అంకులో ఇంటి మీద పెంకులో, ఇంతకి నువ్వు ఎందుకు వచ్చావు అది చెప్పేడు. చెప్పారనా? చెప్పా. ఏదో ఒకటి ఏడు. మరే మా ఆవిడ అది పుట్టిండిపోయింది. అది నాకు సెట్ అవుతలేదు. ఏదైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామని వచ్చాను. పెళ్ళా? నీకా? ఈ వయసులో నిన్నెవరు చేసుకుంటారు? నాకేం తక్కువ. మీ నాన్న మీ అమ్మని చేసుకున్నాడు, నా కూతుర్ని చేసుకున్నాడు, నా అల్లుడు 2 పెళ్లి చేసుకున్నాడు. నాకు తక్కువైంది, ఏ చేసుకోకూడదా? అక్క 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 అట్టికే తొక్క. ముందు బయటికి వెళ్ళరా. నేను చాలా కష్టాల్లో ఉన్నానక్క. బావ ఎక్కడ? బాగా ఎక్కలేడు, నువ్వు వెళ్ళారా? తాత అంబంలో కుంభం అన్నట్టు, ఆదివారంలో సోమవారం అన్నట్టు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? ముందు నువ్వు కూర్చోరా, తీరిగ్గా చెప్తాను. అమ్మో అంత టైం లేదు తాత, నేను లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఇరుక్కున్నా. అక్క కొత్త గురుసా బాగా కొన్నాడా? అవును, మా ఆయన కొన్నాడు. 50,000 అయింది. అమ్మో, ఇది ఇప్పుడు వేసుకోవద్దు. మా ఆయనతో బజార్కి వెళ్ళినప్పుడే వేసుకోవాలి. ఎందుకలాగా? దొంగలెత్తకపోతారట, మా ఆయన చెప్పాడు. నీ ఆయనకి కరెక్ట్ చెప్తాడు. దాచుకోమ్మా. తాత ఇక్కడికి ఎందుకు వచ్చావు? మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుందామని. పిల్ల సూపర్గా ఉండాలి. వామ్మో, మా తాత పోయేటట్టున్నాడు. అక్క అక్క తాత పోయేటట్టున్నాడు. అమ్మో, తాత పెళ్లి కాకుండా ఇప్పుడు తాత పోతే హైదరాబాద్ ని కామ పిశాచాలుగా పట్టుకున్న మొదలడు. అక్క నువ్వు తాతను చూస్తుండు, నేను వెళ్ళి మంచిగా తీసుకొస్తా. అక్క ఇంకో మంచి నీళ్ళు. అక్క అమీర్పేటకి వెళ్ళాలి. ఇటు వెళ్ళాలి. సరే ఇటు వెళ్ళి నేను డాక్టర్ తీసుకుని వస్తా.
గురు క్వార్టర్ చాలేదు గురు. ఇగో ఆకు తెప్పిస్తావా? నువ్వెక్కడ తగులుకున్నావురా? నా ప్రాణం తీస్తున్నావు. ఏం కాదులే, ఎవరిని ఇంకో 1000 అవుతుంది అంతేడా? నా కొడుకు వస్తాడు, 50,000 తెస్తాడు. నా కొడుకున్నాడే వాళ్ళ పెద్ద దొంగ నా కొడుకు. సారీ అండి, ఈ మాయిల్ అనుకున్నాను. ఇది నీ ఇల్లేనయ్యా? ఎందుకు నువ్వెవరు? నీ మామూలు మామయ్య. అంటే మృదంగం అంటే సరే, మీ గోత్రం వస్తుందో మావాడు ఎక్కడ? దేవుడా, ఇప్పుడు మా ఆయన ఏం చెప్పాలో ఏంటో దేవుడా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఏ నోటితో అన్నావో గొలుసు కొన్న కాంతి దొంగలెత్తకపోతారను నిజంగానే దొంగలెత్తకపోయారు. మన ఇంటి దొంగ వచ్చారా? అది పట్టపగలు. అవును, మా తమ్ముడు వచ్చాడు. వాడైతే దొంగే. ఎందుకు గొలుసు ఎత్తుకుపోయాడా? అవునండి, 50,000 రూపాయల గొలుసు వాడు బొంద మీద పెట్టాను. సవాల్, దమ్మున్న సవాల్, నా మాట నిలబెట్టుకున్నా. ఏది నా డబ్బులు ఎక్కడా? ఇదిగో 50,000 ఖర్చు చేసే బంగారం కొలిసి తీసుకో, మా నాన్నని వదిలిపెట్టేసి రూపాయి. ఈ ఎక్కడ కొనుకొచ్చావరా ఈ గొలుసు? కొట్టుకు రాలేదు, కష్టపడి సంపాదించా. నేను చెప్పా కదా, ఈయన దొంగలా కొడుకు అనుకున్నది సాధిస్తాడా? కంగారు పడకు. అది చార్మినార్ దగ్గర రోల్డ్ గోల్డ్ షాప్ లో కొన్నాను. దాని ఖరీదు 50,000 రూపాయలు కాదు, 50,000 పైసలు, అంటే 500 రూపాయలు అన్నమాట. ఇది బంగారం కాదురా, కాకి బంగారం. కాకి అదవా అలా ఎత్తుతారా బాష్మల? నో, నేను నమ్మను. ఊరికే చూస్తే ఊరు సరిగా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. ఈ గొలుసు మీరే తీసుకోండిరా, కావాల్సిన 1000 రూపాయలు ఇస్తాం, తీసుకోండి. ఇవ్వండి, ఇదిగో. మీరెంతరూ నా కంటికి కనపడకుండా వెళ్ళిపోండిరా బాబు, మీ దండ పెడతాను. అంకుల్, ఒక 20 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. మందులో చీకుగా అవుతుందరా? కాదురా, ఆ 20 రూపాయలతో ముద్ద కర్పూరం తీసుకురా. ఇద్దరు దరిద్రం వదిలిందని దిష్టి తీసి ఆవుపై బాగా నీకు దండ పెడతాను, వెళ్ళిపోండిరా బాబు.